ఒకప్పుడు ఆ ప్రభుత్వం సరిగా పాలన చేయలేదు కాబట్టి ప్రశ్నించారు. ఇప్పుడు ఆ ప్రశ్నించే అవసరం ఎవరికి ఇవ్వకుండా పాలన చేస్తుంటే మీరు పట్టించుకునేది ఎక్కడ సార్? అది 5 శాఖలు తీసుకున్నారు. 5 శాఖల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. పంచాయతీరాజ్ ఎరక్కొట్టేస్తారు. ఒకప్పుడు డోలీలు పట్టుకొని ఇక్కడికి పేషెంట్లు తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి. ఈరోజు నేరుగా మాలాంటి ట్రాన్స్జెండర్లకే న్యాయం చేసిన వ్యక్తి అలాంటిది ఒక ఆడపిల్లకి అన్యాయం చేశాడంటే అది ఆరోపణ నిజం కాదు. ఆమె కేసు ఆమె ఈరోజు ఏ విధంగా ఆమెకు జరిగిన ఉపయోగం ఏదైంది, కుటుంబానికి జరిగిన న్యాయం అయితే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోబట్టి ఆమె అనలేదు సార్, ఆమెను అనిపించారు. అలాంటి అర్థం లేని బ్రతుకు అర్థాన్ని ఇచ్చిన ఒక నేత పవన్ కళ్యాణ్ గారు. ఏ ఒక్కరు కూడా సచివాలయం వరకు గడప ఎక్కకుండా కూడా మా కార్యకర్తలు ఏంటంటే జన సైనికులు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని పిఠాపురంలో కాదు, మేము పులివెందులలో కూడా చెప్పుకునే ధైర్యంగా ఈరోజు మా ట్రాన్స్ని కూడా గుర్తించి ప్రత్యేకంగా మాకంటూ కొన్ని పదవులు అంటూ ఇచ్చి మాకు రేషన్ కార్డులు శాంక్షన్ చేసిన దేవుడు ఆయన. గతంలో ఏం జరిగిందో మాకైతే తెలియదు. అది రౌడీ పాలన, ఏం పాలన, అలా ఏం జరుగుతుందో మాకు తెలియదు. అదొక ఎందుకు జనసేన లాంటి పార్టీని మనం కోరుకున్నామని అంటే సేవ చేసే రాజకీయ నాయకులు కావాలి. రాజకీయం చేసే రాజకీయ నాయకులు మనకు అవసరం లేదు, సేవ చేసే రాజకీయ నాయకులు. సేనాతో సేనా కార్యక్రమానికి రోజునటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చారు జన సైనికులు. మనతో పాటు ఉన్నారు. అసలు అక్కడి నుంచి తెలంగాణ నుంచి ఆంధ్ర రావడం జరిగింది. వారికి మాట్లాడి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా చెప్పండి, కూటమి ప్రభుత్వ అధికారం వచ్చి దాదాపు 14 కాలం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎలా ఉంది? మీరు చూస్తూనే ఉన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. మేము తెలంగాణ నుంచి రావడం జరిగింది. తెలంగాణ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు నేను. నా పేరు సరిగొప్పల నాగేశ్వరరావు, హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఈ S4 టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ జరుగుతున్న సభ ఈ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉన్నారు, కార్యకర్తలను పట్టించుకోవట్లేదని ఒక్కొక్కరికి ఇదే సమాధానంగా భావిస్తున్నాం. విస్తృత స్థాయి సమావేశం మామూలుగా అయితే ఒక రోజులో పెట్టేశారు, కానీ 3 రోజులు ప్రతి ఒక్కరి నుంచి అభిప్రాయాలు తీసుకోవడానికి ఈ సభ అనేది ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారు. నిన్న మొన్న ప్రతి ఒక్కరితో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతోటి, ఎమ్మెల్యే ఎంపీలు ప్రతి ఒక్కరితో ఎమ్మెల్సీలతో మాట్లాడడం జరిగింది. నిన్న మన ఫీడ్బ్యాక్ చూస్తే, ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తే కార్యకర్తలపై ఆయనకు ఎంత ప్రేమ ఉంది, ఎంత పట్టు ఉందనేది తెలుస్తుంది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీపై, ప్రభుత్వంపై ఎలా, మా ప్రభుత్వం అయితే గత 14 నెలల నుంచి చూస్తుంటే అద్భుతమైన పాలన, ఒక్కొక్కటి దాంట్లో ప్రతి ఒక్కటి డీటెయిల్గా పరిశీలించి మరి ఆయన పాలన చేస్తున్నారు. ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఉండి కూడా మామూలు వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తారో ఆ విధంగా ఆయన పాలన అయితే జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. అంటే గెలిచిన తర్వాత కనీసం కార్యకర్తలను పట్టించుకోవడం అనేది కొంచెం లోకల్లో కొంత ఆరోపణలు ఉన్నాయి. గ్రౌండ్ స్పందిస్తారు. సార్, మీరు ఒకటే ఆలోచించండి, ప్రతిపక్షం అధికారం, ప్రతిపక్షం ఉన్నప్పుడు పోరాటాలు చేయడం, ప్రశ్నించడం అనేది ఉంది. ఆ పోరాటాలు ప్రశ్నించే విధంగా లేకుండా పాలన చేస్తున్నారు అనేది మీరు పరిశీలన తీసుకోవాలి. ఒకప్పుడు ఆ ప్రభుత్వం సరిగా పాలన చేయలేదు కాబట్టి ప్రశ్నించారు. ఇప్పుడు ఆ ప్రశ్నించే అవసరం ఎవరికి ఇవ్వకుండా పాలన చేస్తుంటే మీరు పట్టించుకునేది ఎక్కడ సార్? అది ఇంతకుముందు అంటే ప్రతి ఒక్కటి తప్పు కాబట్టి ప్రశ్నించారు ఆయన. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నించగలిగే విధంగా ఉందా పాలన? అద్భుతమైన పాలన, సుపరిపాలన, దేశానికి రోల్ మోడల్గా ఆయన నియోజకవర్గాన్ని దేశంలో నెంబర్ 1 నియోజకవర్గం చేసే విధంగా, అదేవిధంగా రాష్ట్రంలో ఆయన ప్రతిదీ ఎంత డీటెయిల్గా పాలిస్తున్నారంటే భారతదేశంలో కాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని అద్భుతమైన రాష్ట్రంగా, భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆయన పాలనలో జరుగుతుంది. ఇది మాత్రం పక్కా. గతానికి ఇప్పుడు పోల్చుకుని ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది? గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోలిస్తే గతంలో ఏం జరిగిందో మాకైతే తెలియదు. అది రౌడీ పాలన, ఏం పాలన, అలా ఏం జరుగుతుందో మాకు తెలియదు. వాళ్ళు ప్రభుత్వంలో పాలించారా, వాళ్ళు ప్రభుత్వంతో ప్రజలతో సంబంధం ఉందా, అసలు ప్రజలు ప్రభుత్వం అదొకటి ఉందా అనేది మేము 5 ఏళ్ళు ఎట్లా గడిచిపోయినాయా, దేవుడికి మొక్కినాం. 5 ఏళ్ళు ఎట్లా గడిచిపోయినాయి. ఇప్పుడు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నది సగర్వంగా తెలియజేస్తున్నాను. గతంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు ఇప్పుడు డిప్యూటీ సీఎం అమలు చేశారా? రీసెంట్గా చూస్తారు, ప్రతి ఒక్కటి అమలు చేసి వస్తున్నారు కదా సార్. ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. రీసెంట్గానే ఆ బస్సు విద్య స్టూడెంట్స్ది ప్రతి ఒక్కరు ఎవరైతే పాయింట్అవుట్ చేశారో మీకు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఆయన డిప్యూటీ సీఎం కాదు, మామూలు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో జరిగే ప్రతి ఒక్కటి ఫాలో చేస్తారు. ఆయన ప్రతి ఒక్కటి మామూలు మిడిల్ క్లాస్ వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగా చూస్తే అందరికీ అందుతున్నాయా లేవా అనేది చూస్తే ఆయన ఒక భారతదేశంలో పుట్టడం, అది మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం, తెలుగువాడిగా పుట్టడం మనం చేసుకున్న గర్వం. అది ఆయనకి చూసి గర్వపడే విధంగా ఆయన పాలన ఉంది. ఆయన చూసి ప్రతి తెలుగువాడు గర్వపడాలి. అంటే సుగాలి ప్రీతికి సంబంధించిన తల్లి 2 రోజుల క్రితం ఒక ఆరోపణ చేసింది. ఎన్నికల ముందు మా కేసుని పదే ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. అధికారంకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం పెడతారు, కానీ దాన్ని పట్టించుకునే పరిస్థితి ఆరోపిస్తుంది. దాని గురించి చాలా స్పందిస్తారు. మీరే చెప్పారు ఆరోపణ అనేది, అది నిజం కాదు.
సింపుల్ సార్, అది ఆరోపణ, నిజం కాదు. ఆమె కేసు, ఆమె ఈరోజు ఏ విధంగా ఆమెకు జరిగిన ఉపయోగం ఏదైంది, కుటుంబానికి జరిగిన న్యాయం అయితే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోబట్టి 2 రాష్ట్రాలు మాట్లాడుతున్నాయి. అంతకుముందు వాళ్ళ కేసుని ఏ విధంగా బుద్దామని చూసారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆ సుగాలి ప్రీతి ఇష్యూ జరిగింది, ఆమెకు ఏ విధంగా జరిగిందో నేను మా ఎమ్మెల్యేలు వివరించడం జరిగింది. ఆమెకు జరిగిన పవన్ కళ్యాణ్ గారు టేక్ ఓవర్ చేయబట్టి ఆమెకు ఇంటి స్థలం అయితేంది, ఉద్యోగం అయితేంది, ప్రతి ఒక్కటి ఆమెకు జరిగింది. సుగాలి ప్రీతి ప్రతి ఒక్కటి నేను చెప్పిన ఆయన సెక్షన్లతో సహా DNA మ్యాచ్ అయిందా లేదా ప్రతి ఒక్కటి వివరంగా చెప్పారంటే ఆ కేసు ఏ టేబుల్ మీద ఉంది, ఏ ఫైల్ ఎక్కడ ఉంది అనేది అంత డీటెయిల్గా చెప్పారు. ఆయన గురించి మీరు వాళ్ళెవరో ప్రతిపక్ష వాళ్ళు అండరు అనేది చెప్పి అది మాట్లాడడం సరైనది కాదు సార్, అది ఆరోపణ మాత్రమే, నిజం కాదు. ఆయన ప్రతి ఒక్కరు ఆయన ఏ మాట అయితే అన్నాడో ఆ మాట నెరవేరుస్తారు ఖచ్చితంగా. సుగాలి ప్రీతి తల్లి కూడా ఆమె అనలేదు సార్, ఆమెను అనిపించారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆమె ఏ విధంగా పవన్ కళ్యాణ్ దండం పెట్టిందో, ప్రతిసారి ఆఫీస్కి వచ్చి చూసిందో మనందరికీ తెలుసు. ఆమెతో అనిపించారు తప్ప ఆమె అనలేదు. ఆమె మనస్ఫూర్తిగా ఆమెను అడిగితే ఆమె అనదు. అలా పరిపాలన గురించి అడగండి, పవన్ కళ్యాణ్ గురించి మీటింగ్ ఇది. మీరు పరిపాలన గురించి కావాలా, మీటింగ్ గురించి కావాలా? గవర్నమెంట్ లో వన్ ఆఫ్ ద కీ రోల్ కళ్యాణ్ గారు. నేను మాట్లాడతాను, నేను చెప్పేది మాట్లాడతాను, నేను స్పష్టంగా మాట్లాడతాను. నా పేరు మోటూరి సూరిబాబు అలియా సూర్యనారాయణ. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పు గోదావరి జిల్లా గతంలోనే. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా. మా ఊరు దాక్షారామం. అయితే 11 సంవత్సరాల కరుగట్టిన తీవ్రవాదిని నేను, జనసేన సైనికుడిని. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇచ్చిన పిలుపు మేరకు మా దగ్గర లింక్ పంపించి కార్డు పంపించారు. 11 సంవత్సరాల కార్యకర్తలు గుర్తించి అంత దూరం నుంచి ఇక్కడ దాకా రానకు కారణం పవన్ కళ్యాణ్ గారు. కార్యకర్తలు గుర్తించి ఈ రోజు సభ ముఖ్య ఉద్దేశం. పార్టీ సంస్థాగతంగా ఎలా ఉంటుంది రేపు స్థానిక ఎన్నికల్లో? పార్టీ ఎక్కడైనా సరే కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు 5 సంవత్సరాల కాదు, గత మళ్ళీ 15 సంవత్సరాల పాటు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పనితీరు 5 శాఖలు తీసుకున్నారు. 5 శాఖల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. పంచాయతీరాజ్ ఎరక్కొట్టేస్తున్నారు, మామూలుగా లేదు. పంచాయతీరాజ్ శాఖ గ్రామాల్లో చెత్తకు పన్ను కట్టారు గత గవర్నమెంట్లోని. చెత్తకే సెక్రటరీని ఉదయం 8 గంటలకు కూర్చోబెడతాడు పవన్ కళ్యాణ్ గ్రామాల్లోని. చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాడు. రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఈ రోజు మ్యాజిక్ ట్రైన్లు సృష్టించారు. డ్రైన్ అవకాశం లేని కాడ మ్యాజిక్ ట్రైన్ సృష్టించి మ్యాజిక్ ట్రైన్ వేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో నెంబర్ 1 స్థాయిలో పనిచేస్తున్నారు. ఏంటి స్కామ్ జరగకుండానే సూపర్ 6 పథకాలు అమ్మకాలకు సంబంధించి సూపర్ 6 పథకాలు కొన్ని అమలైనాయి. మన రాష్ట్ర పరిస్థితి బాగోక కొన్ని అమలు చేయలేదు. అయితే ఇప్పుడు కాకపోయినా ఇంకో సంవత్సరం పోయే కన్నా అమలు చేస్తారు. హామీ ఇచ్చాక ఒకవేళ చెయ్యకపోయినా ఒకవేళ ఆ పథకాలు ఇచ్చిన వాళ్ళు జనాలే పాడైపోతారు. రాష్ట్రమే పాడైపోద్ది. గతానికి ఇప్పుడు ఎలా ఉంది మార్పు? గతానికి ఇప్పటికే గతంలో ఒకలా ఉండేది. ఇప్పుడేమో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. మనకి ఏంటంటే జనానికి రాష్ట్ర అభివృద్ధి కావాలి, రాజధాని కావాలి, పోలవరం కావాలి, అభివృద్ధి కావాలి. నీకు ఈ సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే నీకు ఏమవుద్దంటే పని చేయకుండా డబ్బులు ఇచ్చారనుకో సోమరిపోతాను ఎక్కువైపోద్ది. అది వద్దు మనకి. అభివృద్ధి వస్తే మన భవిష్యత్తు పిల్లలకి. అభివృద్ధి అంటే మీరు చెప్పాలి ఏటో. అభివృద్ధి అంటే ఏంటంటే ఫ్యాక్టరీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, సంక్షేమాలు వస్తాయి, విద్య వస్తుంది, వైద్యం వస్తుంది. మనకి ఏ వద్దు, విద్య వైద్యం ఉంటే చాలు. సంక్షేమాలు కూడా అక్కర్లేదు మనకి, అభివృద్ధి కూడా అక్కర్లేదు. విద్య వైద్యం సక్రమంగా జరిగితే అంతకు మించి మనకి ఏం అక్కర్లేదు. మరి ప్రతిపక్షం పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం గురించి మాట్లాడుకునే పని మనకి లేదు. ఇప్పుడు అధికార పక్షం ఉంది, మనకి పక్షం గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రతిపక్షం కూడా స్పందించాలిగా. ప్రతిపక్షం గురించి ఇంక చెప్పుకునే అనవసరం. గతంలో పరిపాలించారు, అన్ని చేశారు, మనకి అనవసరం. మనం విమర్శించొద్దు. జనం తీర్పిచ్చారు కదన్నా, లాస్ట్ లో జనం తీర్పిచ్చారు. మళ్ళీ ప్రతిపక్షం గురించి మాట్లాడదాం అనవసరం. ఇంకా అవసరం, దాని గురించి అయితే అవసరం లేదు. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పనితీరు? పవన్ కళ్యాణ్ పరిపాలన చాలా బాగుందండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆయన తీరు కానీ ఆయన అవసరం కానీ పట్టి దుక్కులు కూడా మంచి ఎక్సలెంట్ గా ఉంది. దాని గురించి మేము కూడా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట ప్రకారంగానే, పవన్ కళ్యాణ్ గారు తీరు ప్రకారంగానే మేము వెళ్తామండి, ముందుకు వెళ్తాం. అంతేగాని వేరే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, రేపు పొద్దున మళ్ళీ విడిగా పోటీ చేయడం అయినా కానీ పవన్ కళ్యాణ్ గారితో మేము వెళ్తాం. విడి చేసి మేము వెళ్తామండి. ఎందుకంటే ఆయన కూటమితో వెళ్ళారు, మేము కూటమితో వచ్చాము. రేపొద్దున మళ్ళీ విడిగా పోటీ చేయడం మేము కూడా వెళ్తామండి. అంతేగాని మళ్ళీ ఆయన ద్వారాగా మేము వెళ్తాం తప్పితే
ఇది కూటమి ప్రభుత్వంలో ఆయన పిలిపించాడు, ఆయన ద్వారాగా మేము వెళ్ళాలి. అంతవరకు మేము ఆయన తగ్గించి మేము మాట్లాడకూడదు, ఏదైనా సరే మేము తగ్గించి వెళ్ళకూడదు. అదే ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎలా ఉంది? మేము భారతపురం మన్యం జిల్లా నుండి వచ్చాను, పాలకొండ నియోజకవర్గం. మన్యం జిల్లాలో మొన్న మీద పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు, ఎలాంటి వర్క్ చేసుకొచ్చారు? మన్యం జిల్లాలో జనసేనకి మరింత ఆదరణ పెరిగిందండి. ఎందుకంటే ఈరోజు గిరిజన ప్రాంతాలు అనేవి డెవలప్ అయ్యాయి. అంటే 75 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు గిరిజన ప్రాంతాల్లో రహదారులు కానీ ఒక 108 లాంటి వాహనాలు వెళ్ళడానికి అవకాశం లేదు. ఈరోజు ఒకప్పుడు డోలీలు పట్టుకొని ఇక్కడికి పేషెంట్లను తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి. ఈరోజు నేరుగా వాహనాలు అక్కడికి వెళ్ళి ఆ పేషెంట్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడేటువంటి వ్యక్తుల్ని నేరుగా కేజీహెచ్ హాస్పిటల్కి తీసుకొచ్చేటటువంటి ఫెసిలిటీస్ ఈరోజు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది. మరి ఈ మధ్య కళ్యాణ్ గారు అనేక మంది గిరిజన ప్రాంతాల్లోన వాళ్ళ యొక్క మానసిక ప్రాబ్లమ్స్ తెలుసుకుని వాళ్ళకి చెప్పులని రొగ్గులు ఈ విధంగా ఇచ్చి వారిని ఆదరించారు. ఈరోజు గిరిజన మన్య ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారికి ఎనలేని ఆదరణ అనేది పెరిగిందండి. పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లో రాకముందు ఎలా ఉంది మీ పరిస్థితి, ఆయన పర్యటించిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి? సో గిరిజన ప్రాంతాల్లో అతను పర్యటించిన తర్వాత మరింత హైప్ పెరిగిందండి జనసేనకి. రాబోయేటటువంటి రోజుల్లో అన్ని ప్రాంతాల్లో కూడా యావత్ 175 నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆరాధ్యంగా ప్రజలేమో అతను ఆరాధిస్తారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. గిరిజన ప్రాంతాలకి చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుతురు వచ్చిందండి. ఎందుకనంటే నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతీయులు ఎంత సంతోషపడ్డారో, ఈరోజు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా యాడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రాంతాలు అనేవాళ్ళు వాళ్ళకి జీవితాలకు ఒక అర్థం వచ్చిందని వాళ్ళు భావించుకుంటుంటారు. ప్రపంచం చూసిందాన్ని, ప్రపంచం అంగీకరించింది కూడా. ఇలాంటి డిప్యూటీ సీఎం ఒక 100 రాష్ట్రాలకి సీఎంతో ఆంధ్రప్రదేశ్లో ఒక్క డిప్యూటీ సీఎంతో సమానం. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతం రాకముందు మీ పరిస్థితి ఎలా ఉండేది? ఆయన వచ్చిన తర్వాత రోడ్లు వేయించారు, కనీసం చివరికి చెప్పులు కూడా చెప్పులు కూడా ఇవ్వడం జరిగింది. అదే కదా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ రాకముందు నాట్ ఓన్లీ గిరిజన ప్రాంతం అంటే గిరిజనకి అవుట్ ఆఫ్ సిటీలో, ఇది వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా మనకి ఫ్లడ్ లైట్లు వేస్తే వెలుతురు వస్తుంది. పగలు మనకు కావాలంటే సూర్యుడు కావాలి, నైట్ కావాలంటే ఫ్లడ్ లైట్లు కావాలి. కానీ గిరిజన ప్రాంతాలకి అసలు ఏ లైట్లు లేవు, ఏ బ్రతుకులకి వాళ్ళకి అర్థాలు లేవు. అలాంటి అర్థం లేని బ్రతుకుకి అర్థాన్ని ఇచ్చిన ఒక నేత పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు జనసేన లాంటి పార్టీని మనం కోరుకున్నామని అంటే, సేవ చేసే రాజకీయ నాయకులు కావాలి. రాజకీయం చేసే రాజకీయ నాయకులు మనకు అవసరం లేదు, సేవ చేసే రాజకీయ నాయకులు కావాలి. ప్రపంచంలో ఏ గూగుల్లో వెతికినా ప్రపంచం పుట్టిన నుంచి ప్రపంచం అంతమైపోయిన వరకు ఒక నిఖార్సమైన రాజకీయ నేత ఎవరైనా ఉన్నారంటే అది కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మీ ప్రాంతం గతానికి ఇప్పుడు ఎలాంటి మార్పులు వచ్చినాయి మీ గ్రామాల్లో? మా ఊరు బొడ్లపాడు అండి, పాలకొండ కాన్స్టిట్యున్సీ, పార్వతీపురం మండలం జిల్లా. మా ఊరు పుట్టిన నుంచి గ్రామ దేవతకే రహదారి లేని రహదారిని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గ్రామీణ అభివృద్ధి శాఖ తీసుకున్న తర్వాత, మా కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గ్రామానికి రహదారి లేని గ్రామానికి 100 సంవత్సరాలుగా లేని రహదారికి మా ఊరికి ఈరోజు నేడు రహదారి అనేది వేయడం జరిగిందండి. ఇదే కదండి మార్పు కోరుకున్నది. ఇది పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే సాధ్యమవుద్ది, జనసేన మాత్రమే సాధ్యమవుద్ది. జనసేనలో కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత కాలము ఈ కూటమిని పడగొట్టే ప్రభుత్వం కానీ పడగొట్టే నాయకుడు కానీ పుట్టబోడు. ఎలా ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరుగుతాయి, పంచాయతీగా జరిపే ఎన్నికలు స్థానికలు ఉన్నాయి. జనసేన పార్టీ ఎలా ఉంటుంది, ఉండబోతుంది? జనసేన పార్టీకి గ్రామీణ కూటమి నాయకులు కలుపుకొని మంచిగా ప్రయాణం సాగిస్తే ఎక్కడేసిన నామినేషన్ అక్కడ నామినేషన్గా గెలుపు అనేది సాధ్యమవుతుందండి. ఎందుకంటే అది చంద్రబాబు సీఎంగా గెలడానికైనా స్థానిక ఎలక్షన్ల కూటమి నాయకులు గెలడానికైనా జన సైనికులు కలుపుకొని మంచిగా ప్రయాణం సాగిస్తే అన్నదమ్ముల్లాగా కుటుంబ సభ్యుల్లాగా ఉంటే ఎవరో ఒకరిది ఇద్దరి దగ్గర మాత్రమే బంధుత్వం అనేది ఏర్పడకూడదు. రాష్ట్రం మొత్తం కూటమి నాయకులు 3 పార్టీలు కూడా కలిసి సమన్వయం అనేది జరిగితే అసలు వైసీపీ అనేది నామినేషన్ వేయాలనే ఆలోచన కూడా వాళ్ళకి రాదండి. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి మీ ప్రాంతం ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత? నాది పాలకొండ కాన్స్టిట్యున్సీ అండి, సీతంపేట మండ పంచాయతీ మాది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి 13,000 పైచీలకు గ్రామాలకు గ్రామ పంచాయతీలు తీర్మానాలు పెట్టి మాకు అసలు డోలీ మోతలున్న గ్రామాల నుంచి ఇప్పుడు లేనటువంటి గ్రామాలుగా తీర్చిదిద్దినటువంటి కళ్యాణ్ గారికి
ఈ మీడియా తరపున ప్రత్యేక మా గిరిజనుల తరపున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. యావత్ గిరిజనులు ఎక్కడున్నా కానీ ఇది మేము ఆయనకు రుణపడి ఉంటాము. ఎందుకంటే మా కష్టాలు కన్నీళ్ళు ఇప్పుడు ఆయన అర్ధలేని గ్రామం మీరు న్యూస్లో చూసుంటారు. గత 100 సంవత్సరాలుగా లేని రోడ్లు మా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయగలుగుతున్నామని అంటే అది కళ్యాణ్ గారి వల్లే, కృషి వల్లే. కాబట్టి నేను కూటమి తరపున నేను ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఎలా ఉంది 14 పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అంటే గత ప్రభుత్వం మీరు చూసారండి. ఇప్పుడు ఎటువంటి అభివృద్ధి లేదు. ఏ రహదారి చూసినా గుంతలమయము. అసలు వెళ్ళిన వాహనాలకు అసలు బయట వచ్చే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు మీరే చూస్తున్నారు ప్రత్యక్షంగా. ఇది మనం చూసుకుంటే కనుక కూటమి వచ్చిన తర్వాత మీరు చూసుంటారు ఎన్ని గ్రామాలకి ఎన్ని సౌకర్యాలు కల్పించారనేది. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లోనైతే సార్ ఇప్పుడు సాగునీటికి కూడా అది మనకి కల్పించడం జరిగింది. అదే అదృష్టంగా మేము భావించుకుంటున్నాము. మా కూటమి తరఫున ఇది మాకు ఒక సదుద్దేశం సార్. ఇది ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి, ఎలా ఉంది ప్రభుత్వం? ఈసారి పంచాయతీల్లో మన కూటమి ఓట్ బ్యాంక్ గట్టిగా బలపడడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఊర్లో జన సైనికులు సోషల్ సర్వీస్ అయితే చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు సార్. ప్రతి పంచాయతీ లెవెల్లో అవగాహన లేని ప్రజలకు కూడా దగ్గరికి వెళ్ళి సేవ చేసి వాళ్ళకి చాలా అవసరాలు తీరుస్తున్నారు. సో దీనివల్ల ప్రజలకు ఏమైనా చాలా వర్క్ చాలా విధాలుగా తెలియదు. సంక్షేమ పథకాల గురించి కానీ ఇప్పుడు ఎలాంటి మార్పు వచ్చింది మీ ప్రాంతాల్లో? చాలా మంచి మార్పు వచ్చింది సార్. గతంలో వైసీపీ వాలంటీర్లు శాలరీలు ఇచ్చే వాళ్ళు చేయలేకపోయిన పని ఎటువంటి శాలరీస్ తీసుకోకుండా సామాజిక న్యాయం చాలా బాగా చేస్తున్నారు సార్. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా సచివాలయం వరకు గడప ఎక్కకుండా కూడా మా కార్యకర్తలు ఏంటంటే జన సైనికులు చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ప్రజల్లో ఆదరణ చాలా పెరుగుతుంది. చిన్న యువకుడిని చూసా ఒకప్పుడు ఏంటంటే వీళ్ళ వల్ల ఏమవుతుంది అనే వ్యక్తులు వీడి వల్ల ఇప్పుడు చాలా అవుతుంది, వీళ్ళు బాగా చేస్తున్నారు, వాళ్ళు ఏంటంటే పట్టించుకునే వాళ్ళు కాదు. వీళ్ళు ఏంటంటే మనల్ని ఆఫీసుల దగ్గర వరకు వెళ్ళి మరి మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఇటువంటి ఆఫీస్ తిరగకుండా మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం సార్. ఈరోజు చూసుకుంటే ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి వాళ్ళు ఇక్కడికి ఈ పండగ వాతావరణంగా వచ్చిందంటే మాది కొండేపి నియోజకవర్గం సార్. పనలూరు మండలం భోగనంపాడు మా గ్రామం. ఇప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వం చూసుకుంటే ప్రతి ఇంటికి ప్రతి రోడ్లు ఎంత క్లీన్గా ఎంత నీట్గా గ్రామీణ పంచాయతీల్లో ప్రతిదీ నీట్గా ఎంతో క్లీన్గా చేసి పెట్టి ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు మంచి పనులు చేస్తున్నారు. వీటికి మచ్చలు రుద్దేసి వైసీపీ కార్యకర్తలు ఏదేదో సోషల్ మీడియాలో పెట్టుకొని ఏదో చేస్తున్నారు. కానీ దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు. కూటమి ప్రభుత్వం అనేది 15 ఏళ్ళు సమశుద్ధిగా బాగా పనిచేస్తామని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాని ఆశీస్సులు పాటిస్తూ మేము అందరం కలిసిబాటుగా ఉన్నాము. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చామంటే దాన్ని ఉదాహరణ ఎవరు వస్తారండి? ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు అయితే ప్రతిదానికి జీబీ పెట్టి కార్లు పెట్టుకొని ఒక వ్యాన్లు పెట్టుకొని వస్తారు. మనమేంది స్వయంగా మన జోబిలో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ చూసుకొని అట్లా ఎలా ఏం చెప్తాడు, ఆయన అడుగుజాడలు ఎలా వెళ్ళాలి, ఆయన ఆలోచనలు ఏంటి అనే ఆశయాలు చూడటానికే మేము ఇక్కడ దాకా వచ్చి ఇది చేస్తున్నాం సార్. అయ్యా నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఒకసారి అన్న? నమస్తే, నా పేరు డాక్టర్ హరీష్. నేను పులివెందుల నియోజకవర్గం నుంచి రావడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా సేనతో సేనాని అనే ఒక సభ ఎందుకు నిర్వహిస్తున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల యొక్క మనోభావాలు తెలుసుకోవాలి, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, వాళ్ళకి దగ్గరగా ఏం చేయగలుగుతాము, వాళ్ళ సమస్యలు ఏంది అని దాని గురించి తెలుసుకోవడానికి మాత్రం ఈ సభ పెట్టారు. మిగతా రాజకీయ పార్టీలు ఎవరూ చేయనటువంటి కార్యక్రమం ఇది. కార్యకర్తలకు దగ్గరగా వాళ్ళ మనసులోకి ఏం తోస్తుందో, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ నియోజకవర్గంలో, ఇంకా అభివృద్ధి కార్యక్రమం ఏ విధంగా చేయగలం అని సలహాలు తీసుకోవడం కోసం ఈ యొక్క కార్యక్రమం కూడా చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని పిఠాపురంలో కాదు, మేము పులివెందులలో కూడా చెప్పుకునే ధైర్యంగా ఈరోజు అక్కడ వెళ్ళి పనిచేస్తున్నాం. అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యం, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేస్తున్న రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళిపోయినాయి. ఆయనను ఎక్కడైనా పులివెందులలో కూడా గెలిపించి ఆదరించేటువంటి ప్రజానికం ఈరోజు తయారైపోయినారు పులివెందులలో కూడా. దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఒక్కసారి పులివెందుల నుంచి పోటీ చేయాలని చెప్పి పవన్ నన్ను కోరుకుంటున్నాను. పిఠాపురంలోనే కాదు, పిఠాపురం అంటే మెజారిటీగా పులివెందులలో కూడా గెలిపిస్తామనేసి ఈ సభాముఖంగా కూడా చెప్తున్నాను. అన్నను ఒకసారి మనస్ఫూర్తిగా పులివెందులు రావాలన్నా వచ్చి మీరు కూడా మా ప్రజలతో ఒకసారి కలవాలని చెప్పేసి అన్నని కూడా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. నా పులివెందులో మన జరిగిన ఎన్నికలు ఏదైతే ఉందో అంతా రిగ్గింగ్ జరిగిందని చెప్పి అంటారు. నిజంగా ఏం జరిగింది? అన్ని అవాస్తవాలన్నా. మన
దగ్గరుండి మనం ఎలక్షన్లు జరిపించినాం మొన్న. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసే పరిస్థితి. ఇన్ని రోజులు కూడా వాళ్ళు యునానిమస్లు చేసుకొని అసలు ఎలక్షన్లు జరపకుండా జరిపినటువంటి నియోజకవర్గం మాది. అలాంటి చోట్ల మేము కూటమి నాయకత్వంలో ఎలక్షన్ జరిపినాం. స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి ఓటు వేసే హక్కు కల్పించినాం. అంత ఘన విజయం కూడా పులివెందుల ప్రజానికం ఈరోజు మాకు కట్టబెట్టానంటే కూటమికి, అది ప్రజల్లో వాళ్ళు విస్తృతంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు, కూటమి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు విస్తృతంగా వెళ్ళిపోయినాయి. వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి గెలిపించినది పులివెందులో జరిగినటువంటి విజయం. ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లికి సంబంధించి మొన్న మధ్య ఒక ఆరోపణ అయితే చేసింది. ఏదైతే మా ఇష్యూ తీసుకొచ్చి 19 ఎన్నికల్లో దాన్ని రాజకీయాస్త్రంగా తీసుకున్నటువంటి రాజకీయాలు ఈ రోజున రెల్యూషన్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ అధికారంగా వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం మా కేసు మీద పెడతా అన్నారు, న్యాయం చేస్తారని ఇంతవరకు పట్టించుకునే పరిస్థితి లేదనేది ప్రీతి తల్లి చెప్పింది. పార్వతి ఎలా స్పందిస్తారు దీనికి సంబంధించి? దీని గురించి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన ఫస్ట్ రోజు దీని మీదనే చర్య తీసుకోవడం జరిగింది. అన్న డీజీపీ గారు కానీ సిబిఐ కానీ ప్రతి ఒక్కరు కూడా లెటర్లు పంపించడం జరిగింది. అంటే లీగల్గా ఆయన ఎంతవరకు వెళ్ళాలో ఆయన పరిధులను దాటి కూడా ఆయన వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఆయన లెటర్లు పంపించి ఆయన స్వచ్ఛందంగా కాల్స్ చేసి దీనికోసం ఆయన చేయాల్సిన పని అంతా కూడా చేయడం జరిగింది. దాని సెంట్రల్ చేతిలో పరిధిలో ఉన్నటువంటి సమస్యను ఆయన చేతిలోకి తీసుకొని దానికోసం ఆయన ఎలా స్పందించి ఆయన కోసం చేయడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు పార్టీలకు లొంగిపోయి పవన్ కళ్యాణ్ గారిని ఏదో మాట్లాడితే మీడియాలో హైప్ అయిపోతాము, ఏదో ఒకటి చెప్తే హైప్ అయిపోతాము అనే ఒక చిన్న కారణాలు తీసుకొని దాన్ని ఇలా బ్లేమ్ చేయడం అనేది చాలా తప్పు. వాళ్ళ గవర్నమెంట్లో ఏం చేయలేకపోయినారు, కానీ మనం ప్రతి దానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఆ సమస్య పరిష్కారం దిశగా మనం ప్రయత్నిస్తున్నాం. అంతకంటే ఇంకేం కావాలి? పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించిన అంటే వైఎస్ఆర్ జిల్లా అంటే వైఎస్ఆర్ అడ్డా, కడప జిల్లా అంటే వైఎస్ఆర్ అడ్డా, నిజంగా అసలు వైఎస్ఆర్ అడ్డానా లేదంటే అసలు ఏం చెప్తుంది సార్? టోటల్ సంబంధించి బయట ప్రపంచం ఏంటంటే కడప జిల్లా అంటే వైసీపీ అడ్డా అంటారు. ఏం చెప్తారు? మీరేమో రేపు రాబోయే ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేయమని మీరు కోరుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఏం పరిస్థితి? అదే అన్న, వైసీపీ అడ్డా కాదు, వాళ్ళు కంచుకోటలు పగలగొట్టి పులివెందులలో కూడా మేము విజయం సాధించినాం. నేను అందుకే చెప్తున్నాను, అది వాళ్ళ అడ్డా కాదు, అది జనసేన అడ్డాగా మారుస్తున్నాం పులివెందులను కూడా. పులివెందుల్లో నేను ఒక్కసారి వచ్చి మా ప్రజలతో కలిసి మా పులివెందుల నుంచి కూడా పోటీ చేసి ఆ సత్తా ఏందో చూపిస్తామని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఎలా ఉంది 14 ఏళ్ళ పరిపాలన? 14 ఏళ్ళ మన వైసీపీ వాళ్ళ పరిపాలన గురించి అడుగుతున్నారా? మన కూటమి పరిపాలన అదే కదా చెప్తున్నాం. పులివెందుల్లో కూడా మనం ఘన విజయం సాధించినామంటే ఇంకా ప్రజలు ఎంత అద్భుతంగా ఈ యొక్క పాలన రిసీవ్ చేసుకుంటున్నారు, ఎంత స్వచ్ఛందంగా ఆనందపడుతున్నారు ఈ పాలనలో అనేది ప్రజలే మీకు చెప్తున్నారు. ఎక్కడ పోయినా రాయలసీమలో గతానికి ఇప్పుడు ఎలాంటి మార్పులు వచ్చాయి? రాయలసీమలో రౌడీజం తగ్గింది, కరప్షన్ తగ్గింది, ప్రజలకు స్వచ్ఛందంగా వాళ్ళు పథకాలు వాళ్ళు అందుకుంటున్నారు, దొంగగా చేసుకునే పనులు నిలిపేసినారు. ఇలాంటివి ఇన్ని మంచి కార్యక్రమాలు కూడా మనకి కల్పిస్తున్నప్పుడు నిన్న రీసెంట్గా కూడా మనకు ఉచిత బస్సు మహిళలకు వాళ్ళకి ఎక్కడ కావాల్సిన తిరిగే పరిస్థితి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కల్పించినారు. విద్యా దీవెన, తల్లికి వందనం అని చెప్పేసి తల్లికి ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా విద్యా దీవెన ఇవ్వడం జరిగింది, తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. ముందు నాయకుల్లాగా అందరికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చి ఏదో ఇచ్చేసినాం తూతూ మంత్రంగా కాకుండా ప్రతి ఇంటికి కూడా మన కూటమి నాయకత్వం వెళ్ళింది. జనసేన ప్రతి ఇంటి వరకు తలుపు తడుతూ ఉంది. ముందు కూడా ఇదే విధంగా కూటమి అభివృద్ధి కూడా ఇంకా ముందు సాగుతుందని చెప్పేసి చెప్తాను. వచ్చారు ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చి 14 ఏళ్ళ కాలం అవుతుంది. 14 ఏళ్ళ కాలంలో ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంటుంది, ఏం చెప్తారు? ఎలా ఉందంటే ప్రజలుగా మేమే చెప్తాం. నా పేరు సాయి స్నేహ, 30వ వార్డు నుంచి వచ్చాను, మాది వైజాగే. ఎలా ఉంది ప్రభుత్వం అంటే జనాలందరూ కూడా ఈ ప్రభుత్వంలోని అన్ని అనుకూలంగా అన్ని పదవులు అందుకుంటూ అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్నారు. మా ట్రాన్స్ని కూడా గుర్తించి ప్రత్యేకంగా మాకంటూ కొన్ని పదవులు అంటూ ఇచ్చి మాకు రేషన్ కార్డులు శాంక్షన్ చేసిన దేవుడు ఆయన. ఇప్పటికంటూ ట్రాన్స్జెండర్స్ని ఎవరు కూడా గుర్తించలేదు. ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్ని కూడా గుర్తించి మాకంటూ ఒక విలువ ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది అని చెప్పి ఆయన గుర్తించి మాకంటూ కొత్తగా రేషన్ కార్డులను శాంక్షన్ చేశారు. ఇంకా ముందు కూడా ఆయన మాకు హోమ్స్ కూడా శాంక్షన్ చేస్తానని చెప్పారు. ఇలాంటి నాయకుడే కావాలి మాకు ఎల్లకాలం కూడా. ఇలాంటి నాయకుడు ఉన్నంతకాలం ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారన్న ఉద్దేశం మా ప్రజలది అనమాట. మా గతానికి ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చూస్తే మీ పరిస్థితి అప్పటికిప్పుడు మార్పులు వచ్చినాయి? గత ప్రభుత్వాన్ని ఊహించుకున్నంత ఇది లేదండి. అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అండి. ఈ ప్రభుత్వం ఉన్నది అంటే ఇదొక నాగలోకం అనుకోవాలి. అతను ఒక నక్కే. ఎందుకంటే రౌడీలతోని ఇచ్చేయించి ప్రజల్ని చాలా హింసలు పెట్టేవాడండి. చాలా హింసలు పెట్టి రౌడీ రాజ్యం, చాలా అతని రాజ్యమే రౌడీ రాజ్యం. ఇప్పుడు ఉండేది మట్టుగా కూటమి ప్రభుత్వం అందరికీ నచ్చింది, అందరూ కూడా హ్యాపీగా ఉంటున్నారు. అన్ని రకాలుగా కూడా ఏవేవైతే పదవులు అన్నా క్యాంటీన్స్ ఓపెన్ అయ్యాయి, చాలామంది పేద ప్రజలు 5 రూపాయల భోజనంతో కడుపు నింపుకొని మనస్ఫూర్తిగా పడుకుంటున్నారు. అలాగే కొన్ని మా దళిత వాడలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు శుభ్రంగా పరిచి అన్ని రకాలుగా ఆయన ప్రతి దాంట్లో కూడా ముందుండడము. అలాగే మా సౌత్ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు కూడా ప్రతి దాంట్లోని నేను
నేనున్నానని చెప్పి ముందడుగేయడము మాకు ఇంకా గర్వకారణంగా ఉంది. ఇలాంటి నాయకులను ఎన్నుకున్నందుకు మాకు గర్వకారణంగా ఉంది. అమ్మ, మీరు కర్నూలు ప్రాంతంలో సుగాలి ప్రీతి అని చెప్పి పేరున్నారా? సుగాలి ప్రీతి తల్లి పార్వతి అని చెప్పి గత 2 రోజుల క్రితం కూడా పవన్ కళ్యాణ్ మీద కొన్ని ఆరోపణలు అయితే చేశారు. గత ఎన్నికల ముందు మా కుటుంబం ఏదో తన కూతురు చనిపోయిన కేసుని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లో అధికారం చేపట్టిన పవన్ కళ్యాణ్ ఈ రోజున అధికారం చేపట్టిన తర్వాత కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం మీ కేసును పెడతాను, ఇంతవరకు పట్టించుకోని చెప్పి ఆవిడ ఆరోపిస్తుంది. ఎలా స్పందిస్తారు ఆ కేసుకు సంబంధించి? నిజంగా ఆ మహిళలకు ఏదైనా అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకున్నారు లేదా? ఇప్పుడు ప్రతి ఒక్క వీర మహిళ, ఒకసారి ఇక్కడ అబ్బాయిల కన్నా వీర మహిళలే ఎక్కువ ఉన్నారు ఆయన చుట్టూ. ఆడపిల్లలకి అన్యాయం చేసే వ్యక్తి అయితే ఆయన కాదు, మాలాంటి ట్రాన్స్జెండర్లకే న్యాయం చేసిన వ్యక్తి. అలాంటిది ఒక ఆడపిల్లకి అన్యాయం చేశాడంటే అది ఫేక్ అండి. ఇది జగన్ పుట్టించిన ఆరోపణలే తప్ప ఆయన మీద ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే ఈ పార్టీలోనే అదంతా ఫేక్. అది ఎవరో క్రియేట్ చేసి చెప్పొచ్చేమో కానీ డబ్బుకి. కానీ ఆడపిల్లలు, ప్రతి ఆడపిల్ల కూడా పూనుకొని పవన్ అన్ని పాలనలోని ఉండాలన్న ఉద్దేశం ప్రతి ఆడపిల్లకు కూడా ఉందండి. మళ్ళీ ఏంటి, వైసీపీ వచ్చే ప్రభుత్వం మాదే నిజంగా వచ్చే పరిస్థితి ఉంటుందా? వైసీపీ లేదండి, వైసీపీ రాకూడదని కోరుకుంటున్నాం మేము. వైసీపీ రాకూడదు, మాలాంటి వాళ్ళందరం కూడా హ్యాపీగా ఉండాలంటే వైసీపీ రాకూడదు. పాతాళానికి ఇంకా పోవాలా, వైసీపీ ప్రభుత్వం ఇంకా పాతాళానికి పోవాలా. అంటే ఇప్పుడు దాదాపు చూస్తే గతానికి ఇప్పుడు చూసిన ఎలాంటి మార్పులు కనపడింది మీకు వైజాగ్ విశాఖలో? గతంలో చాలా మార్పులు ఉన్నాయండి, ఒకటే అని చెప్పకూడదు. చేసినవన్నీ మార్పులే, చూసినవన్నీ మార్పులే. గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఎంత మార్పు వచ్చింది అనేది ప్రజలకి తెలుసు, చూస్తున్న కళ్ళకు తెలుస్తాయి. వైజాగ్ సిటీ అనేది ఎలా మారింది, ఎంత బాగున్నారు ప్రజలు, ఎలా ఉండేవారు, ఇక మీద ఎలా బతకాలి అన్ని కూడా ఈరోజు మీటింగ్లో కూడా కొన్ని తెలుసుకుంటాం. కాబట్టి ఇక మీద కూడా ఎలా బతకాలి అనేది కూడా అతని మాటల్లో వినాలనుకుంటున్నాం మేము.